హాయ్ ఎవ్రీవన్. నేను ఇవాళ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చేస్తున్నాను అండ్ చాలా సింపుల్గా చేసేస్తాను. అండ్ మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేను రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టుకుంటాను. సో బగారా రైస్ కూడా రైస్ కుక్కర్లోనే చూపిస్తాను. అండ్ మీకు కూడా యూజ్ అవుతే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. నేను సింపుల్గా చేసేస్తాను. అదేంటో కానీ వీడియో తీయకముందు అయితే బాగా వస్తాయి. ఏదైనా వంటలు చేస్తే వీడియో తీసుకుంటే వంటలు చక్కగా రావు, ఏదో ఒకటి మాడిపోతూ ఉంటుంది. మీకు కూడా అట్లనే అవుతుందా? వీడియో తీసేటోళ్ళనే అడుగుతున్నా. వీడియో తీసేటప్పుడు మీకు కూడా ఏదో ఒకటి అవుతుందా? వీడియో తీసేటప్పుడైనా లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా చుట్టాల ఇంటికి వచ్చినా వాళ్ళ ముందు ఏదైనా చేస్తుంటే హట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎవరు లేనప్పుడు మనం ఇంట్లో చేసుకుంటాం చూడు, ఎట్లా ఒకట్లా తినేద్దాం తొందరగా చేసుకొనని. అప్పుడు ఎట్లా చేసినా ఏం వేసినా సూపర్ ఉంటుంది. మీకు కూడా ఇట్లనే అవుతుందా? నేనైతే ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నాను. అండ్ దీంట్లో మసాలాస్ టమాటో ఆనియన్స్ ఇవన్నీ పేస్ట్ చేసి వేసుకుంటాను నేను. అండ్ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ గరం మసాలా అవన్నీ ఏం వేయకుండా దీంట్లోనే ఆ లీవ్స్ అవన్నీ ఉంటాయి కదా మసాలాలో వేసేటివి, ఇంకా అవన్నీ వేసేసేయాలి. అదంతా కొంచెం ఫ్రై చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాక అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. ఆనియన్స్ అయితే మనకి ఇష్టం, ఇట్లా వేసుకోవచ్చు, లేదంటే మనం ఆల్రెడీ గ్రేవీ ఉంది కాబట్టి వేసుకోకపోయినా ఏం కాదు. అండ్ జింజర్ కొంచెం వేసి కొంచెం ఫ్రై చేశాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ కొంచెం బాగా బాయిల్ కానివ్వాలి. అండ్ సాల్ట్ అవన్నీ మనం ముందే వేసాం కాబట్టి సాల్ట్ ఏం వేయలేదు. నేను పసుపు అయితే కొంచెం వేసాను ఆయిల్లో. అండ్ అది వేయొచ్చు వేయకపోవచ్చు, నేనైతే పసుపు వేసాను. 3 టైమ్స్ 2 టైమ్స్ వేసాను పసుపు అయితే నేను. అండ్ కొంచెం బాగా ఫ్రై అయ్యాక అండ్ మనం ముందే ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసేయాలి. పేస్ట్ యాడ్ చేసినాక ఆ మిక్సీ పడేయకండి, ఆ మిక్సీలో కొంచెం వాటర్ పోసి అది కూడా వేయాలి దీంట్లోనే. అండ్ ఫస్ట్ అయితే మనం ఈ పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం మొత్తం దాన్ని మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేసి దాని తర్వాత ఆ వాటర్ అనేది పోసి అండ్ మూత పెట్టేసి ఉడకనియాలి. అండ్ ఆయిల్ పైకి వచ్చిందనుకో ఫినిష్ అయినట్టే మన చికెన్. అండ్ కొంచెం చికెన్ మసాలా కొత్తిమీర వేస్తే ఫినిష్ అయిపోతుంది. ఏం పని లేదు దానికి, ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. మసాలాస్ ఏం వేయకుండా చాలా బాగుంటుంది. అండ్ బగారా రైస్ నేనైతే రైస్ కుక్కర్లో అని చెప్పాను కదా, రైస్ కుక్కర్లో కూడా చాలా సింపుల్. అండ్ కొంచెం ఆయిల్ వేసి నెయ్యి వేయాలి. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి నేను బటర్ వేసాను. అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక రైస్ వేసేయాలి. సారీ, కర్రీ లీవ్స్ మర్చిపోయాను. కర్రీ లీవ్స్ అవన్నీ వేసి రైస్ వేసేసి రైస్ కరెక్ట్గా వాటర్ పోసి పెట్టేస్తే అయిపోతుంది. లెమన్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే లెమన్ వేసాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, ఇంకా మోర్ వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ ఆల్.